హాయ్ హలో నమస్తే. నాకు యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే మాట్లాడాలనేటువంటి ఉద్దేశం నాకైతే లేదు. ఆహ్, బట్ ఎక్కడో ఒక చోట నాకు టక్కునగా అతన్ అతను వీడియోలు చూస్తున్నాను. ఎవరో పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్‌లో ఇదిగో పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడని చూస్తున్నాను. చూస్తే ఇది అతను తప్పేమో అని నాకు అనిపించినప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఓకే. స్పెసిఫిక్‌గా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే మాట్లాడాల్సిన ఇంట్రెస్ట్ కూడా నాకేం లేదు. నాకు అంత అవసరం కూడా లేదు ఒక నాయకుడిని టార్గెట్ చేయటం. బట్ కాకపోతే ఏందంటే అతను అతను నాకెక్కడో దొరుకుతున్నాడు. ఓకే. ఎక్కడో కనిపిస్తుంది అతని వీడియో. ఇక నిన్నకి ఇతను బేసికల్‌గా పవన్ కళ్యాణ్ ఏందంటే ఒక సంఘ్ పరివార్‌కి సంబంధించిన ఐడియాలజీలో మాట్లాడుతున్నాడు అతను. అదే మనం చెప్తున్నాం. వాళ్ళేమో సనాతన మైండ్ సెట్లో ఉంటారు. మనది సమతా మైండ్ సెట్లో ఉంటాం మనం. మనది సమత ఐడియాలజీలో ఉంటాం. వాళ్ళు సనాతన ఐడియాలజీలో ఉంటారు. సంఘ్ పరివార్ ఐడియాలజీలో ఉంటారు. మనం కాన్స్టిట్యూషన్ ఐడియాలజీలో ఉంటాము. దిస్ ఏ ఫైట్ బిట్వీన్ సంఘ్ పరివార్ ఐడియాలజీ అండ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇలా రెండు మధ్య చర్చ జరుగుతూ ఉండేది. సంఘ్ పరివార్ వాళ్ళ ఐడియా ఏంటి అని అంటే, సంఘ్ పరివార్ అంటే ఏం లేదు, సంఘం అంటారు. సంఘం నుంచి వచ్చిందే సంఘ్ పరివార్. సంఘ్ అనేది సంఘం. ఓకే. ఒకే ఐడియాలజీ కలిగిన గ్రూప్ ఆఫ్ పీపుల్ని సంఘ్ పరివార్ అంటారు. ఒకే ఐడియాలజీ కలిగిన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని సంఘ్ పరివార్ అంటారు. దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉంది. సంఘ్ పరివార్లో బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఇంక ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి అన్నమాట. కొన్ని లాయర్లకు సంబంధించి ఏదైనా సరే వాళ్ళందరూ ఐడియాలజికల్గా ఒక రకంగా ఉంటారు. ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మాత్రం సంఘ్ పరివార్ అన్నారు. ఓకే. ఇది కూడా ఒక సంఘ పరివార్. ఇది కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడేవాళ్ళు, దళితవాదులు, వ్యవస్థలు, ఇది కూడా ఒక సంఘ పరివార్ లాంటిది. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక ఐడియాలో ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ ఒక ఐడియాలజీలో ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఐడియాలజీలో ఉన్నవారు. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ కైండ్ ఆఫ్ సంఘ పరివార్. ఓకే. నేనేమన్నానంటే వాళ్ళ ఐడియాలజీని ఇతను క్యాచ్ చేసి మాట్లాడుతున్నాడు అని నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించిన స్కూల్స్కి ఆ పేర్లు పెడితే కుల వివక్ష పోయిద్ది అన్నట్టుగా మాట్లాడాడు. ఎస్సీ, ఎస్టీ స్కూల్స్కి పేర్లు ఎందుకు పెట్టాలి అని. ఇది పక్కాగా సంఘ పరివార్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్. అది ఎందుకు సంఘ పరివార ఆర్గ్యుమెంట్ అంటే, ఇప్పుడు జనరల్ వీళ్ళు ఏమంటారంటే సంఘ పరివార్కి సంబంధించిన వాళ్ళు, మీరు అందరూ సమానం, కులం లేదు అందరూ సమానం అంటారు. మరి అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేయండి అంటారు. చాలాసార్లు నా వీడియోల కింద కామెంట్ పెట్టారు, నువ్వు ఎప్పుడు ఎస్సీ, ఎస్టీ అంటే అలాంటప్పుడు కులం ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు ఎత్తేయండి అంటారు. ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేసేది. రెండు, కులాలు లేనప్పుడు మీరు కులాలు ఎక్కడున్నాయి మీరు మా మీద కుల వివక్ష చూపిస్తున్నారని మీరు అంటున్నారు. మరి కులాలు లేనప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు అంటారు అని నా వీడియోల కింద కామెంట్లు ప్లస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్లు కూడా చూశారు 2-3 సార్లు. ఓకే. రోజు కులాల గురించి మీరే మాట్లాడి మీరే కులాల గురించి మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు మాట్లాడలేదు. మీరే ఎస్సీలు, ఎస్టీలు, దళిత హక్కులు అని చెప్పేసి కులాన్ని మీరే పెంచి పోషిస్తున్నారు, మేము ఎప్పుడు అనలేదు అని ఆర్గ్యుమెంట్. ఈ 3 ఆర్గ్యుమెంట్లు చేస్తారు వాళ్ళు సంఘ పరివార్కి సంబంధించి. ఆ ఆర్గ్యుమెంట్ చేశాడు ఈయన నిన్న. అదే ఆర్గ్యుమెంట్ ప్రకారం చేశాడు ఇతను. ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి చేశాడు నిన్న ప్రసంగం ఇస్తూ. ఓకే. నేనేమంటానంటే దీనికి గురించి మాట్లాడిన తర్వాత అతను వీడియో చూద్దాం. నేనేమంటానంటే అందరూ సమానమైనప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఎత్తేయండి అనేది పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఒక కుంటోడు అంటాడు, కుంటువానికి నువ్వు కుర్చీ వేయాలి. కుంటోడు నిలబడలేడు కదా, కుర్చీ వేయాలి. కుర్చీ వేసావు కదా అని చెప్పేసి నువ్వు అని కుంటోడు అని పిలవకూడదు. ఫండమెంటల్గా అతను కుర్చీ వేసావు, కూర్చున్నాడు. అతని పేరు రామారావు అయితే రామారావు గారు అని పిలవాలి, కుంటోడు అని పిలవకూడదు. నువ్వు కుర్చీ వేసావు కదా అని ఎర్ర కుంటోడా అంటే అతనికి కోపం వచ్చేది. అతను అంటాడు, అంత ధైర్యం నువ్వు నన్ను కుంటోడా అంటావా, నన్ను అవమానిస్తావా అంటే, అరే ఈడు కుంటోడు అని పిలిస్తే హట్ అవుతున్నాడు, కుర్చీ తీసేయంటారంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ అలా ఉండేది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మమ్మల్ని ఎస్సీలు అంటారా, ఎస్టీలు అంటారా, దళితులు అంటారా, మమ్మల్ని అవమానిస్తారంటే మరి అలాంటి ఇప్పుడు రిజర్వేషన్ తీసేయండి అని ఎట్ట అంటారు. మీరు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి గౌరవించాలి. రిజర్వేషన్ ఇవ్వాలి, గౌరవం కూడా ఇవ్వాలి కదా. అలాగే అతనికి కుర్చీ వేయాలి, అగౌరవపరచకుండా అతనికి గౌరవము కుర్చీ రెండు ఇవ్వాలి. అలాగే వీళ్ళు అణగారైనటువంటి వర్గాల వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తూ వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వాలి.
అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘ్ పరివార్ ఆర్గ్యుమెంట్లో రాంగ్. అది ఓకే, మీకు గౌరవం అడుగుతున్నారు, మరి అలాంటప్పుడు రిజర్వేషన్ ఎత్తేయండి అంటే అనకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళకి అవకాశాలు రావు, చదువుకోలేరు, వాళ్ళ పిల్లలు పైకి రాలేరు. వాళ్ళందరూ కూడా విద్య తక్కువ, ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, కుల వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు, ఊర్లు బయట పెడుతుంటారు, సామాజికంగా మెంటల్గా వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి పైకి తీసుకురావాలి. అది ఇచ్చారు కదా అని చెప్పి మీరు దాన్ని అవకాశంగా తీసుకొని కుల ప్రాతిపదికన వాళ్ళని అవమానించకూడదు. సింపుల్గా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఒక కుంటి అతనికి నువ్వు కుర్చీ వేయాలి, గౌరవం కూడా ఇవ్వాలి, రెండూ ఇవ్వాలి. అది పాయింట్ 1. రిజర్వేషన్స్ లేనప్పుడు కులాలు లేనప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు? ఇప్పుడు నేను అదే చెప్పింది. కులాలు లేనప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఎందుకు అని. ఎందుకంటే అతను ఇనెబిలిటీ పర్సన్. కులాలు లేనప్పుడు అనేది కాదు, కులాలు వద్దు అన్నారు, బట్ వాళ్ళ కులాల పేరు మీద తొక్కబడ్డారు. వాళ్ళకి ఇప్పుడు దాని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్ కావాలి. కుంటుని పేరే చెప్పాను నేను. నువ్వు అతనికి ఆల్రెడీ గతంలో కాళ్ళు ఇరగొట్టేసినావు, కాళ్ళు ఇరిగిపోయినాయి. అతను ఎవరో కాళ్ళు ఇరగొట్టారు, కాళ్ళు ఇరిగిపోయినాయి. అతను కుంటాడు. ఇప్పుడు అతనికి సపోర్ట్ కావాలి. మీతో ఈక్వల్ కావాలంటే అతనికి చేరేయాలి. మీతో బర్డెన్ తగ్గించాలి అతని మీద అంటే మీరు అతనికి పుషప్ ఇవ్వాలి. అతన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేయబడతాడు. కుంటూ అతను ఎదుర్కొనే సమస్య ఏంటి? ఎక్స్ప్లాయిటేషన్ గురవుతాడు. బస్సులో నిలబడలేడు, నువ్వు అతనికి సీట్ ఇవ్వు. కాళ్ళు లేనివాడు ఏం చేస్తాడు? ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ఒక చైర్ వేశారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఒక చైర్ రిజర్వ్ చేస్తారు బస్సుల్లో. దట్ ఈస్ ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్. ఓకే, మీరేమంటారు? ఇప్పుడు అతను నన్ను కుంటోడా అని అంటున్నాడు, చైర్ ఎందుకు ఉండాలి, అతను హట్ అవుతున్నాడు అనకూడదు. అతనికి ఇవ్వాలి, మీతో ఈక్వల్ చేయాలంటే. ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు అతన్ని. రన్నింగ్ రేస్లో అతను పరిగెత్తలేడని చెప్పేసి నువ్వు ముందుగా పరిగెత్తి నువ్వు ఎక్కడ మామిడికాయలు కోసుకోవడానికి పోతున్నారు, అతను కాలు లేదు, నీ కాలు ఎందుకు, నువ్వు ముందుకు వెళ్ళి పరిగెత్తి తీసుకుంటావు దాన్ని. అతను తీసుకోలేడు, ఎందుకు కాలు లేవు కదా. అప్పుడు ఏం చేయాలి? మీరు పరిగెత్తి తీసుకోండి, మేము ఒకటి కోసి తీసుకెళ్ళి అతనికి ఇస్తామంటారు. ఎందుకంటే పరిగెత్తలేడు కాబట్టి. అలాగే మీరు కాంపిటీషన్లో పరిగెత్తాలి, కొన్ని సీట్లు తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారు, ఒక కుంటి అతనికి ఇచ్చినట్టుగా. కంప్లీట్ ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్ స్కీమ్ ఇది. దాన్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకొని చేయకూడదు. రోజు కూడా ఇంకొకటి, రోజు కులాల గురించి మీరే మాట్లాడతారు, రోజు కులాల గురించి మీరే మాట్లాడి మీరే కులం అంటారు, మేము ఎప్పుడు అనలేదు అంటారు. వాళ్ళు ఎందుకంటారు? వివక్ష జరిగినప్పుడు అంటారు. రోజు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వివక్ష జరిగినప్పుడు అంటున్నారు. తాగుబోతు మగుడు రోజు ఇంటికి వచ్చి భార్యను కొడుతున్నాడు, వాడు రోజు కొడుతున్నాడు తాగుబోతు మగుడు. ఈమె రోజు అని తిడుతుంది, నువ్వు తాగొచ్చి కొడుతున్నావు అంటాడు. ఆయనకి చిరాకేసిద్ది. రోజు ఈమె నన్ను తాగుబోతు అంటున్నాడు, నన్ను తాగుబోతు మగుడు అని చెప్పి నన్ను తిడుతుంది నా భార్య అని చెప్పి అతనికి చిరాకేసిద్ది. ఆమె ఎందుకు చెప్తుంది? నువ్వు తాగొచ్చి నన్ను కొడుతున్నావు అని చెప్పి చెప్తుంది. నువ్వు రోజు చెప్తున్నావు అంటే నువ్వు రోజు తాగొచ్చి కొడుతున్నావు కాబట్టి రోజు చెప్తుంది ఆమె. ఓకే, నా భార్య నన్ను హింసిస్తుంది, రోజు ఏంద్ర తలకాయ నొప్పి, రోజున తాగేయడానికి గొడవ పెడుతుంది అన్నప్పుడు అని అనుకున్నంటే నువ్వు తాగడం మానేయాలి. ఓకే, తాగి వచ్చి భార్యను కొట్టడం మానేస్తే ఆమె నిన్ను అంద కదా నువ్వు తాగొచ్చి కొడుతున్నావు అని. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, ఏదో ఒక ప్లేస్లో వీళ్ళ మీద వివక్షకు గురవుతూ ఉంటారు. ఊరుల్లో కానీ, గ్రామాల్లో కానీ, గార్బ్రైట్ కానీ, మన పిఠాపురంలో స్కూల్లో కానీ వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరో ఒక దళిత సంఘాలు వీళ్ళు బయటకు వస్తాయి, మమ్మల్ని అది చేశారు, ఇది చేశారు, వివక్ష చేశారు, వివక్ష చూపిస్తున్నారు, గొడవ చేస్తూ ఉంటారు. మీరేమంటారు? ఏంద్ర చిరాకు రోజు అంటే, మీరు వివక్ష ఆపిన రోజు వాళ్ళు అనరండి. మీరు వివక్ష ఆపితే వాళ్ళు అనరు. తాగుబోతు మగుడు వచ్చి భార్యను కొట్టకపోతే ఆమె అనదు. ఈ కుల వివక్ష మీద ఎక్కడెక్కడైతే వీళ్ళని అణచివేతతో గురించి వీళ్ళ మీద వివక్ష చూపిస్తే వాళ్ళు అనరు, వచ్చి బయటకు వచ్చి రోజు కులాల గురించి మాట్లాడరు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది విందాం ఒకసారి. వినండి. ఏ కులమో తెలియదు, అందరం రీజనబుల్ స్కూల్స్ చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులమో తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి ఎనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తుంది జరగవు. అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా ముందు. అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదు ఆలోచన వెళ్తూ ఉంటుంది.
అదే ఇది ఇంతకన్నా స్టూపిడిటీ ఏం లేదు. ఓకే, ఇంతకన్నా స్టూపిడిటీ లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలు కాదు. అవి ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవి కులాలు కావు. ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ అనేది ఒక లిస్ట్ అంటారు. షెడ్యూల్ అంటే ఏంది? పట్టిక, ఏ టేబుల్ని షెడ్యూల్ అంటారు. ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఈ యొక్క ఒక లిస్టు రాసి, ఈ లిస్టులో వీళ్ళందరికి సహాయం చేయండి గవర్నమెంట్ నుంచి అని ఒక లిస్టు రాశారు. అది రాంగ్ పదం కాదు. షెడ్యూల్ అనేది ఇంగ్లీష్ పదం. షెడ్యూల్డ్ ఏ లిస్ట్ ఆఫ్ పీపుల్ అని అర్థం. షెడ్యూల్డ్ క్యాస్ట్లు అంటే లిస్ట్ ఆఫ్ క్యాస్ట్లు అని అర్థం. దాన్ని చెడ్డది చేసింది మీరు. అది పదంలో తప్పు లేదు, అది ఇంగ్లీష్ పదం. అది ఏ టేబుల్ ఆఫ్ క్యాస్ట్స్ అని అర్థం. ఆ టేబుల్ ఆఫ్ క్యాస్ట్ని అదొక చిన్న క్యాస్ట్ అని మీరు సృష్టించారు దాన్ని. ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే అది ఎస్సీ అని దానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది మీరు. ఓకే, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పేర్లు, ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలను ఎందుకు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ పేర్ల మీద ఆ స్కూల్స్ ఎందుకు పెట్టాలి అనేది అందుకే స్టూపిడిటీ అన్నాను. ఇది అందులో స్కూల్ ఉండేది కదా, అందులో స్కూల్ కంటి బ్లైండ్ స్కూల్ ఉండేది. వాళ్ళందరూ అక్కడ ఉన్న బ్లైండే ఉంటారు. ఓకే, ఆ బ్లైండ్ స్కూల్ పెట్టి అక్కడ బ్లైండ్ ఉన్న వాళ్ళ మొత్తానికి కూడా వాళ్ళ యొక్క డిఫరెంట్ కరికులం టీచ్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ స్కూల్ ఉండేది అక్కడ. అందరూ ఆ క్రికెట్ ఆడే వాళ్ళకి మొత్తం స్పోర్ట్స్ స్కూల్. అది వేదిక్ స్కూల్లో వేదాలకు సంబంధించిన స్కూలే పెడుతూ ఉంటారు. ఓకే, గర్ల్స్ స్కూల్, ఆడపిల్లలే ఉంటారు దాంట్లో. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో ఎస్సీలు మాత్రమే ఉంటారు. అది కులాన్ని పెంపు బోధించడం అంటారు. స్పెసిఫిక్గా స్పెషల్ స్కూల్స్ పెట్టడం అంటారు దాన్ని. ఓకే, ఆ పర్టికులర్ సెక్షన్కి స్పెషల్ స్కూల్స్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ అనేవి రాంగ్ పదాలు కాదు, మీరు రాంగ్ చేశారు దాన్ని. బ్రిటిష్ వాళ్ళు చదువులు కొద్దిగా వెనకబడ్డ వాళ్ళని బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అని స్పెషల్ క్లాసులు పెట్టేవాళ్ళు బ్రిటిష్లో. మా యూకేలో ఇప్పుడు మన అఫ్కోర్స్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కదా మనకి ఈ ఎస్సీ ఎస్టీ పేరు, బీసీలు అనే పేర్లు బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి. ఓకే, వాళ్ళు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవడన్నా క్లాస్లో కొద్ది పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సరిగ్గా చదవని పిల్లలు, ఒకటి బ్రెయిన్ తక్కువ ఉండేది, మార్కులు తక్కువ వస్తుంటే వాళ్ళకి పెట్టిన పేరు బ్యాక్వర్డ్ స్టూడెంట్స్. బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి స్పెషల్ క్లాసులు అని చెప్పి యూకేలో పెడతా ఉంటారు, గతంలో పెట్టేవాళ్ళు. బ్యాక్వర్డ్ అంటే అర్థం వెనకబడిన వాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఇలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని బీసీ అని ఉంది, వెనకబడిన తరగతులు అన్నది. ఆ తప్పు పదం కాదు కదా. ఆ బీసీ అంటే ఈ బీసీ అని మీరు అనుకుంటున్న దాంట్లో తేడా ఉంది, పదంలో తేడా లేదంటున్న పవన్ కళ్యాణ్ గారు. యూ మేడ్ ఇట్ రాంగ్, యూ మేడ్ ఇట్ బ్యాడ్. ఎస్సీ ఎస్టీ బీసీ అనే పదాలని బ్యాడ్ మీరు చేశారు, అవి బ్యాడ్ పదాలు కాదు అంటున్నా. దాని అర్థం చాలా ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ వర్డ్స్ అవి. షెడ్యూల్డ్ క్యాస్ట్, లిస్ట్ చేయబడినటువంటి కులాలు, లిస్ట్ చేయబడినటువంటి తెగలు, లిస్ట్ చేయబడినటువంటి వెనకబడినటువంటి తరగతులు, మంచి పదాలు అవి. నువ్వు బ్యాడ్ చేయగాక ఫస్ట్ ఆఫ్ ఆల్. వాటి మీద స్కూల్ పెడితే, వాటి మీద స్కూల్స్ పెడితే కులాన్ని రెచ్చగొట్టినట్టు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మోర్ ఓవర్ ఈయనేమంటాడంటే, స్కూల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అట్రాసిటీ ఉండదు. ఎందుకు? ఒక ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ గురుకుల పాఠశాలలో కుల వివక్ష ఉండదు. ఎందుకు? అక్కడ ఓన్లీ ఎస్సీలకే ఇస్తారు అడ్మిషన్, మిగతా వాళ్ళు ఉండరు కదా. వివక్ష ఎందుకు ఉండదు? ఇప్పుడు బ్లైండ్ స్కూల్లో అందరూ బ్లైండ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళేమైనా నువ్వు ఏరా గుడ్డాడు పిలుచుకోరు వాళ్ళు, ఎందుకు అందరూ గుడ్డోళ్ళే కదా అక్కడ, పిలుచుకోరు వాళ్ళు. వాళ్ళ మీద వివక్ష ఉండదు, వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతుకుతారు. ఇప్పుడు అలాగే ఒక గురుకుల పాఠశాల అందరూ ఎస్సీ పిల్లలే ఉంటారు. వాళ్ళు నువ్వు ఎస్సీ పిలుచుకోరు, వాళ్ళు కులం పేరుతో దూషించుకోరు, అందరూ అదే తరగతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి. ఒక స్పెషల్ స్కూల్, జనరల్ స్కూల్లో ఈ వివక్ష లేకుండా చేయాల్సిన బాధ్యత పిల్లలది. పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. ఇది పెద్దవాళ్ళు మీరు నేర్పిస్తే పిల్లలకు వస్తాయి అవి. మీరు స్కూల్లో పిల్లల్ని కుల వివక్ష తీసేయాలంటే సమాజంలో మీరు మారాలి. పిల్లలు మారితే వాళ్ళు మారరు, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు పిల్లలు. మీరు మారితే ఓకే, ఊరు బయట ఉన్న వారిని మీ ఊరిలోకి రాణిస్తే ఆ గొడవ ఉండదు. పవన్ కళ్యాణ్ ఏం చేయాలంటే, ఊరు బయట ఉన్న వాళ్ళని మొత్తాన్ని ఊరిలోకి రానియండి అని ఎప్పుడైనా ప్రచారం చేశాడా?
ఎప్పుడైనా చేశాడా? చేయలే. ఎప్పుడు అతను అసలు ఎప్పుడు ఆ ప్రసంగం ఇవ్వలే. ఇదిగోండి మన కాపులు మొత్తం కూడా ఇక నుంచి ఎస్సీ ఎస్టీలను ఊరు బయట పెట్టొద్దు, మన ఇళ్ళ పక్కన ఒక స్థలం ఇచ్చి అక్కడ ఇల్లు వేసుకుని వాళ్ళతో కలిసి ఉందామని ప్రసంగం ఇచ్చి ఉండాల్సింది కదా. అతను కుల వివక్ష తీసేయాలనే ఉద్దేశం ఉంటే అతని ఉద్దేశం మంచిదే, తప్పు అతను రాంగ్ అని నేను అంటలే. కుల నిర్మూలన గురించే మాట్లాడేవాడు. ఐడియాలజికల్గా నేను సంఘ పరివార ఐడియాలజీలో ఉన్నాడని చెప్తున్నాను, మిస్అండర్స్టాండింగ్లో ఉన్నాడని చెప్తున్నాను. అతను చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అది. ఓకే, మీరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు మీరు ముందుకు వచ్చి మన ఇంటి పక్కన స్థలాలు ఇచ్చి ఆ ఊరు బయట ఉన్న వాళ్ళని కూడా మీ ఊరిలోకి రానిస్తే కుల వివక్ష పోయింది. అప్పుడు పిల్లోడు స్కూల్లో చూపించడు. ఓకే, అది ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇంకొక మాట అన్నాడు చూడండి. ఎవరికి ఆలోచన అసలు నేను పడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నాను? బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్, ఐ వాంట్ దిస్ టు బి ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు. అంటే మీరు చిన్నప్పుడు ఇవి వేరు చేస్తుంది కదా సొసైటీ. అదేనండి, ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్స్ పెట్టారు, స్పెషల్ స్కూల్స్. అవి స్పెషల్ స్కూల్స్ ఆ పేరు పెట్టాలి. దాంట్లో ఎస్సీలు మాత్రమే ఉంటారు కాబట్టి ఎస్సీల పిల్లలు, ఆడపిల్లల స్కూల్స్లో గర్ల్స్ కాలేజ్ అని పెడతారు కదా, అలాగే పెడతారు. అది వేరు చేయటం అంటారు, దాన్ని కేటగిరీ అంటారు పవన్ కళ్యాణ్ అన్న. దాన్ని అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఎస్సీ అంటే బ్యాడ్ పదం అనుకుంటున్నాడు ఫస్ట్. ఇతను షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే అది ఒక బ్యాడ్ పదము, తక్కువ జాతి అనుకుంటున్నాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ తక్కువ జాతి కాదు. ఓకే, అది ఓన్లీ లిస్ట్ ఆఫ్ క్యాస్ట్స్. మీరు వేరు, మేము పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మన చండాలం మన దగ్గర మనందరికి వచ్చేసిన అనుకున్నాం. అది నువ్వు చండాలం, నువ్వు దరిద్రం ఉన్నప్పుడు పిల్లలు దరిద్రం ఉంటారు, చండాలంలో ఉంటారు. మనం చండాలం, మనం దరిద్రమే అంటే మేము మారము, మేము ఇలానే చండాలం దరిద్రంలో ఉంటాం మేము. పిల్లలు మాత్రం మారాలి అని కోరుకుంటున్నాడు. పిల్లలు ఎందుకు మారుతారు? మనం చండాలంలో ఉన్నప్పుడు నాన్న పేడ తొక్కొస్తే పిల్లడు పోయి పేడలో ఆడుకుంటాడు. ఓకే, మనం చండాలం, మనం దరిద్రంలోనే ఉన్నాము పిల్లలు అని అంటున్నాడు. నువ్వు మారితే పిల్లలు మారుతారు పవన్ కళ్యాణ్ అన్న. పెద్దలు మారితే పిల్లలు మారుతారు. పిల్లల మీద భారం వేయకండి, మీరు మారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనం మార్చుకోవట్లేదు, పిల్లలన్నా చేయాలి కదా. పిల్లల్ని చేయలేరు. అదేంటండి, పిల్లల్ని చేయలేరు, పెద్దవాళ్ళే మారాలి. పెద్దలు మారితే పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడదు, హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్. ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? పెళ్లి అనేది వాళ్ళ ఇష్టం, ఎవరిని చేసుకోవాలి వాళ్ళ ఇష్టం. సరే, ఇది ఫైనల్గా ఇది ఒకటి మాట్లాడి క్లోజ్ చేద్దామైంది. ఈయన ఏమంటాడంటే పెళ్ళి అనేది ఆయన ఇష్టం. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, బ్రాహ్మణుల అమ్మాయిల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసిన రోజు నాకు రిజర్వేషన్ అవసరం లేదు అన్నాడు. అతను చేసిన స్టేట్మెంట్ ఏంది, దాన్ని రిఫర్ చేశాడు. ఇతను ఏమంటాడంటే పెళ్లి దాకా ఎందుకు, పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం అన్నాడు. పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టము, ముందు పిల్లల్ని మార్చండి అని అంటున్నాడు. అంటే అతను కోపం వచ్చింది, బ్రాహ్మణుల అమ్మాయిల్ని మాకు ఇచ్చి పెళ్లి చేయండి, ఆ రోజు మేము నా పిల్లలకి రిజర్వేషన్ అవసరం లేదని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్లో అంటే ఇతనికి కోపం వచ్చినట్టుంది. పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం అని చెప్తున్నాడు. ఓకే, నేనేమన్నానంటే పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం 100%. విదిన్ ద క్యాస్ట్లో కూడా ఇష్టమే కదా. ఒక రెడ్డి అబ్బాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇష్టమే కదా, ఎవడు బలవంతం చేయలేరు కదా పెళ్ళిళ్ళ విషయంలో. ఇష్టపడ్డ తర్వాత తల్లిదండ్రుల యొక్క అంగీకారానికి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు చేసే ప్రవర్తన గురించి అతను ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడాడు. ఒక బ్రాహ్మణ అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంది అనుకోండి, ఇంటికి వెళ్ళి నాన్నగారికి చెప్పింది, నాన్నగారు అయితే తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని. వాడేం క్యాస్ట్, వాడొక ఆంధ్ర వాడొక దళితుడు అని చెప్పింది అనుకోండి అమ్మాయి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మై స్టోరీ అండి. ఆంధ్రవాడు దళితుడు అని చెప్పింది అనుకోండి, బెంగాలీలో సంస్కృతంలో బూతులు తిడతారు. ఓకే, బూతులు తిడతారు. మన క్యాస్ట్ అబ్బాయిని కాకుండా వేరే అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నామని. అమ్మాయి కన్విన్స్ చేస్తే, తల్లిదండ్రులు కన్విన్స్ అయితే ఆ రోజు రిజర్వేషన్స్ అవసరం లేదు. సరేలే, ఎవరో ఒకరు నువ్వు ఇష్టపడ్డావు కదా అని వదిలేస్తే అది దెన్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. అది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది. కానీ మీరు పరువు హత్యలు చేస్తే,
అమ్మాయి వచ్చి నేను సోన్స్ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని అతను దళితుడు అన్నప్పుడు మీరు అతన్ని పరువు హత్యల పేరుతో చంపేస్తే, అమ్మాయిని హింసిస్తే, అమ్మాయిని కొడితే, బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్ళి మీ కులపాతను పెళ్ళిళ్ళు చేస్తే, కులం పేరుతోటి ఇవన్నీ చేస్తే, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అదంతా పోయేంత వరకు, తల్లిదండ్రులు మారేంత వరకు మాకు రిజర్వేషన్ కావాలన్నాడు. పిల్లలు మారేంత వరకు కాదు, అతను ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది. ఓకే, ఇక్కడ ప్రాబ్లం పిల్లలు కాదు, ప్రాబ్లం తల్లిదండ్రులు. పిల్లలు ఇష్టపడి పెళ్ళిళ్ళ కోసం వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడ్డు పెడుతున్నారు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు పరువు హత్యలతోటి. అది ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది. ఇతనికి కోపం వచ్చింది ఆ మాట అనగానే. ఓకే, అదే చెప్తున్నా, ఇతను వాళ్ళ ఐడియాలజీలో ఉన్నాడు కాబట్టి ఇతనికి కోపం వచ్చింది. నేను అనేది అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఆలోచనల తేడానే, వీళ్ళు తప్పేం కాదు, వీళ్ళు కూడా కుల వివక్ష తీసేయాలి. ఇప్పుడు ఇతను ఇచ్చిన ప్రసంగం కూడా ఏంటంటే కుల వివక్ష తీసేయాలనే ఇచ్చాడు ప్రసంగం, అతనిలో తప్పేం లేదు, ఆలోచనల తేడా అంటున్నా. యువర్ ఎయిమ్ ఈజ్ సేమ్. ఇప్పుడు రీసెంట్గా మోహన్ భాగవత్ గారు కూడా అదే అన్నారు, మీరు ఆర్ఎస్ఎస్లో చేరాలి అని అంటే క్రిస్టియన్ హిందువులు కూడా చేరొచ్చు, మేము యూనిటీని తీసుకొద్దాం అనుకుంటున్నాము, అందరిని సమానంగా చూద్దాం అనుకుంటున్నాము, ఈక్వాలిటీ అనేది మా యొక్క సంఘ పరివారంలోనే ఉందని మోహన్ భాగవత్ గారు కూడా చెప్పారు. బట్ ఆయన ఇచ్చే ఇంటర్ప్రిటేషన్లో ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఏంటి, సమానం తీసుకురావాలని. బట్ వాళ్ళు చెప్పేటువంటి సమానత్వం వేరు, యాక్చువల్గా మనం కోరుకుంటున్న సమానత్వం వేరు. అది నేను చెప్పేది. ఓకే, వాళ్ళ ఎయిమ్ కరెక్టే, వాళ్ళు చేసేది మంచే, వాళ్ళు ఇతని ఆలోచన మంచిదే, ఇతను చేసేటువంటి ప్రసంగం కూడా మంచిదే. బట్ అతని స్ట్రాటజీ, ఆలోచన, అండర్స్టాండింగ్లో తప్పు ఉందని చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.